ఓ కాకి ముఖం దానా! అసలు మన ఇంట్లో ఉన్న బంగారం ఎక్కడ పోతుంది? నువ్వు ఎవరికన్నా ఇచ్చావేమో ఒకసారి గుర్తు తెచ్చుకో. అరే నిజమండి, నేను ఎవ్వరికీ ఇయ్యలేదు. మన ఇంట్లో బంగారం నిజంగా పోయింది. అసలు మన ఇంట్లోకి వచ్చి ఎవరు తీసుకొని పోతారే కాకి ముఖం దానా! నాకైతే అసలు ఏం అర్థం కావడం లేదు. నాకు కూడా అండి. అసలు మన ఇంట్లో బంగారం ఎవరు దొంగతనం చేశారండి? అసలు మన ఇంట్లో బంగారం ఎవరు దొంగతనం చేసి ఉంటారో ఏమో! అసలు నాకైతే ఏం అర్థం కావడం లేదు. నువ్వే ఎప్పుడు చూడు ఎవరితోనో ఒకరితోనో గొడవ పడుతూ ఉంటావు. నీ మీద కోపంతో ఈరోజు మన ఇంట్లో ఎవరో ఏకంగా బంగారమే దొంగతనం చేశారు. నేనసలు ఎవరితో గొడవ పడతానే కాకి ముఖం దానా! నేను నా పనేదో నేనే చేసుకుంటా అంతే. ఏమో, ఎవరికి తెలుసు? ఎప్పుడు ఆ కళ్ళు దుకాణంలో పడి ఉంటావు. ఏంటి? ఏమన్నావు? కళ్ళు దుకాణా? అరే ఓ కాకి మొకపోడా, ఇక్కడ ఇంట్లో బంగారం పోయిందిరా అంటే ఇప్పుడు నీకు కళ్ళు కావాల్సి వచ్చిందారా? ఓ కాకి ముఖం దానా! నీకు ఎప్పుడు ఆ కళ్ళు దుకాణంలోనే పెడతారేమే? ఇంకా వేరే విషయం ఏం ఉండదానే? ఇంకేం విషయం ఉంటది ఆ కళ్ళు దుకాణంలో? కళ్ళు తాగడం తప్ప? అది కాదే కాకి ముఖం దానా! నిన్న రాత్రి నాతో ఆ తాగుబోతు సాయిగాడు కళ్ళు దుకాణంలో గొడవ పడ్డాడు. అవునా? ఇంతకీ ఏమైంది ఆ కళ్ళు దుకాణంలో? ఆ తాగుబోతు సాయిగాడు నిన్న ఏమన్నాడంటే, నువ్వు రేపు పక్కా ఏడుస్తావు అని అన్నాడు నాతో. అంటే మన ఇంట్లో పోయిన బంగారం ఆ సాయిగాడు తీసి ఉంటాడా ఇప్పుడు? ఏమో, వాడైతే నిన్న నాతో రాత్రి గొడవపడి అలానే అన్నాడు. అంటే నాకు తెలిసి ఆ సాయిగాడే మన ఇంట్లో బంగారం తీసుకొని ఉంటాడండి. అవును, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఆ తాగుబోతు సాయిగాడే బంగారం తీసుకొని ఉంటాడు. ఎంతకన్నా మంచిది ఒకసారి నువ్వు ఆ సాయిగాని ఇంటికి పోయి చూడు. అవును, నువ్వన్నది కూడా నిజమే. నేనొకసారి ఆ సాయిగాని ఇంటికి పోయి చూస్తా. సరే అండి, కాస్త త్వరగా పోయిరండి. మళ్ళీ వాడు ఎక్కడన్నా పోగల్లా ఆ బంగారంతో. నేను ఇప్పుడే పోయి వస్తా ఆగు, ఆ తాగుబోతు సాయిగాని ఇంటికి. ఏం రవణ, ఏంటి విషయం? ఏమైంది అలా గాబరాగా నిలబడ్డావు? రామన్న నిబ్బానే. ఏం లేదు, నిన్న రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు. మా ఇంట్లో ఉన్న బంగారం అంతా పోయింది. అరే ఏంటి రవణ నువ్వు చెప్పేది? మీ ఇంట్లో కూడా బంగారం పోయిందా? ఏంటి, మీ ఇంట్లో కూడానా? అంటే ఇంకా ఎవరి ఇంట్లో అన్న కూడా పోయిందా బంగారం? ఇంకా ఎవరి ఇంట్లో రవణ? నిన్న రాత్రి మా ఇంట్లో కూడా పోయింది బంగారం. అరే ఏంటి రామన్న నువ్వు చెప్పేది? అసలు మీ ఇంట్లో బంగారం ఎలా పోయింది? నిజం రవణ, మా ఇంట్లో కూడా బంగారం పోయింది నిన్న రాత్రి. అసలు ఈ బంగారం అంతా ఎవరు తీసు ఉంటారు రామన్న? నాకైతే ఏం అర్థం కావడం లేదు. అసలు మన ఊరిలో ఎవరు దొంగలు ఉంటారు? నీకు ఎవరి మీదన్నా అనుమానం ఉందా? నాకు ఆ తాగుబోతు సాయిగాని మీద అనుమానం ఉంది రవణ. ఏంటి, మన సాయిగాడా? వాడు దొంగతనం చేసి ఉండడు. అరే నేను నిజం చెప్తున్నా రవణ, ఆ సాయిగాడే దొంగతనం చేసి ఉంటాడు. నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు రామన్న? ఆ సాయిగాడు దొంగతనం చెయ్యడం నువ్వేమన్నా చూసావా ఏంటి? వాడు నిన్న రాత్రి నాతో గొడవ పడ్డాడు. ఏంటి రామన్న, నువ్వు మరీను ఎవరన్నా గొడవ పడితే దొంగతనం చేస్తారా? నువ్వే చెప్పు. వాడు నాతో నిన్న ఏమన్నాడో తెలుసా అసలు? నువ్వు రేపు పక్క ఏడుస్తావు అని అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటి రామన్న? ఆ సాయిగాడు నా బంగారమంతా దొంగతనం చేస్తే నేను నా భార్య ఇద్దరం ఏడుస్తాం కదా. వాడు పక్కా దొంగతనం చేసి ఉంటాడు. అందుకే వాడు నాతో నిన్న అలా చెప్పాడు. అయితే నేను ఆ సాయిగానితో ఏం గొడవ పడలేదు కదా. మరి మా ఇంట్లో కూడా దొంగతనం అయ్యింది కదా నిన్న రాత్రి. అరే రవణ, ఎందుకు మనలో మనం కొట్టుకోవడం? ఎంతకన్నా మంచిది ఒకసారి ఆ సాయిగాని ఇంటికి పొయ్యి చూద్దాం. అసలు వాడు దొంగతనం చెయ్యకపోతే ఇంట్లో ఉంటాడు కదా. సరే పద, ఎంతకన్నా మంచిది ఒకసారి పొయ్యి చూద్దాం. నువ్వు అన్నట్టు ఒకవేళ వాడే దొంగ అయితే మన బంగారం దొరుకుతుంది. సరే త్వరగా పోదాం పద ఆ రవిగాని ఇంటికి. వాడు మళ్ళీ ఎక్కడన్నా పోగల్లా. ఏమమ్మ పద్మ, ఇంట్లో నీ భర్త సాయిగాడు ఉన్నాడా? ఆ తాగుబోతోడు ఇంట్లో లేడు. అయినా వాడితో మీకేం పని ఉంది? సాయిగాడు ఇంట్లో నుంచి బయటికి ఎప్పుడు పోయాడు? మళ్ళీ ఎప్పుడు వస్తా అన్నాడు నీతో? అసలు నా మొగడు నిన్న సాయంత్రం అనగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? సాయిగాడు నిన్న రాత్రి నుంచి అస్సలు ఇంటికి రాలేదా? అయితే ఇప్పుడు వాడు ఎక్కడ ఉండి ఉండొచ్చు? నీకేమన్నా తెలుసా? నాకేం తెలుసు?
ఆయన ఇంట్లో లేకపోతే పక్క ఆ కళ్ళు దుకాణంలో ఉంటాడు. ఇంకా అక్కడ కూడా లేకపోతే ఇంకా ఆయన వచ్చే వరకు ఇక్కడే ఎదురు చూడండి. ఎప్పుడు వస్తాడు మరి ఇంటికి? నీకేమన్నా తెలుసా? బాగా ఆకలి వేస్తే ఆయనే ఇంటికి వస్తాడు. మీకు మరి ఆయనతో అంతగనం పని ఉంటే ఊరిలోకి వెళ్ళి ఆయనని వెతకండి. లేకపోతే ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉండండి. సరే, మేం తరువాత నీ భర్త సాయిని కలుస్తాం. మేము ఇప్పుడు పొయ్యి మళ్ళీ వస్తాం. అరే ఏం రామన్న, ఆ సాయిగాడు నిన్న రాత్రి నుంచి అసలు ఇంటికే రాలేదంట. వాడు ఎక్కడ పోయి ఉంటాడు? తన భార్య చెప్పింది కదా, వాడు ఉంటే ఆ కళ్ళు దుకాణంలోనే ఉంటాడు అని అంది కదా. మనం ఒకసారి పొయ్యి ఆ కళ్ళు దుకాణంలో చూద్దాం. సరే రామన్న, నువ్వు అన్నది కూడా కరెక్టే. పద, మనం పోయి ఒకసారి ఆ కళ్ళు దుకాణంలో చూద్దాం. అరే రామన్న, అక్కడ పడి ఉంది సాయిగాడా? ఒకసారి చూడు. అవును రవణ, వాడు మన సాయిగాడే. వాడేంటి అక్కడ పడి ఉన్నాడు? పద, పొయ్యి వాడిని లేపుదాం. అవును పద, పొయ్యి ఆ సాయిగాడిని లేపుదాం. ఇంతకీ వాడికి ఏమైందో? ఓ సాయిగా, లేవురా, ఏమైంది అలా పడుకున్నావు? వీడేం రవణ, అసలు పలకడం లేదు, ఏం లేదు. అసలు వీడు ఉన్నాడా పోయాడా? అసలు నాకు ఏం అర్థం కావడం లేదు. ఊకోరమ్మన్న, నువ్వు మరీను. నేను లేపుతా ఆగు వీడిని. ఓ సాయిగా, లేవురా, ఇక్కడ పడుకున్నావేంటిరా? అసలు ఏమైందిరా నీకు ఇలా పడుకున్నావు? అరే ఏమైంది రవణ, ఎందుకలా అరుస్తున్నావు? ఎవరైనా పోయారా ఏంటి? నీకే ఏమైందిరా సాయిగా? నువ్వు పోయి అలా తువ్వ పక్కన పడి ఉన్నావు. అసలు ఏమైందిరా నీకు? ఓ అదా రవణ, నిన్న రాత్రి బాగా తాగి కళ్ళు దుకాణం నుంచి ఇంటికి పోతున్న సమయంలో ఇక్కడే కింద పడి ఉంటా. అందుకే ఇక్కడే పడుకున్నా. ఇది అంతా నాకు అలవాటేలే. అబ్బో, మస్తు నీతులు చెప్తున్నావు గాని, ఇంతకీ మా ఇంట్లో దొంగతనం చేసిన బంగారం ఎక్కడ పెట్టావు? అది చెప్పు ముందు నాకు. ఏం రమన్నా, నేను మీ ఇంట్లో బంగారం దొంగతనం చెయ్యడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావడం లేదు. నిన్న రాత్రి నువ్వే కదరా నాతో ఆ కళ్ళు దుకాణంలో గొడవ పడి రేపు నువ్వు పక్కా ఏడుస్తావు అని నాతో చెప్పి అక్కడ నుండి పోయావు. అరే ఊకోరమ్మన్నా, నువ్వు మరీను. నేను రాత్రి తాగి మాట్లాడింది నాకు ఉదయంకి అస్సలు ఏం గుర్తు ఉండదు. అలాంటిది నేను మీ ఇంట్లో ఎలా బంగారం దొంగతనం చేస్తా అనుకున్నావు నువ్వు? అంటే నువ్వు నిజంగా మా ఇంట్లో దొంగతనం చేయలేదా రసాయిగా? అరే ఏం మాట్లాడుతున్నావు రమ్మన్నా నువ్వు? మా ఇంట్లో నా భార్య దాచుకున్న పైసలు దొంగతనం చెయ్యనీకనే నాకు కాళ్ళు చేతులు వణుకుతాయి. అలాంటిది నేను మీ ఇంట్లో ఎలా బంగారం దొంగతనం చేస్తా అని అనుకున్నావు? నువ్వే ఒకసారి ఆలోచించు. అయితే నువ్వు నిజంగా మా ఇంట్లో బంగారం దొంగతనం చెయ్యలేదా రసాయిగా? నిజం చెప్పు. మన ఊరిలో ఎప్పుడన్నా నా మీద ఒక్క చిన్న దొంగతనం చేసిన అని పేరు ఉందా? నువ్వే చెప్పు. నేను తాగుడు కూడా నేను కష్టపడి చేసిన వచ్చిన పైసలతో నేను తాగుతా, అంతే కానీ ఇలా దొంగతనం చేయడం నాకు చాలా భయం రామన్న. మరి మా ఇంట్లో ఈ రవణ ఇంట్లో బంగారం దొంగతనం చేసింది ఎవరై ఉంటారు? అయితే ఇక నుంచి మనం ముగ్గురం కలిసి ఆ బంగారం దొంగ ఎవరో అనేది కనుక్కుందాం, సరేనా? సరే రవణ, నేను మీతో కలిసి ఆ బంగారం దొంగని కనిపెట్టడానికి సహాయం చేస్తా. సరే రవణ, ఇంకా పదండి. అసలు ఆ బంగారం దొంగ ఎవరో అనేది ఊరిలోకి పోయి కనుక్కుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి సరికొత్త వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.